పెట్టండి. రిటర్న్ సింహాచలం నుంచి వచ్చేసిన తర్వాత మా స్టాఫ్ నాకు కాల్ చేసి కేక్ కటింగ్కి రమ్మని చెప్పి సర్ప్రైజ్ చేశారనమాట. సరే అని చెప్పి నేను కేక్ కటింగ్కి వెళ్ళాను. వాళ్ళేమో చిటికలు వేస్తున్నారు. నాకు 22 ఇయర్స్ కాబట్టి 22nd బర్త్డే కాబట్టి వాళ్ళు 22 చిటికలు వేయమని చెప్తే వాళ్ళు 21 వేశారు. అక్కడ నేను ఆర్గ్యూ చేశాను అనమాట. 21 కాదు నాకు 22 నేను పెద్దన్నని చెప్పి. మా హాస్పిటల్లో ఏ పండగలైనా సరే ఇలాగే అందరం కలిసి జరుపుకుంటాం అనమాట. ఎవరిని ఎవరు డిసప్పాయింట్ చేయరు, ఎవరిని ఎవరు హర్ట్ చేయరు. మా హాస్పిటల్లో ఏ మాట అనేసుకున్నా సరే మళ్ళీ వెంటనే కలిసిపోతారు. ఇది ఒక నాకు మంచి ఫ్యామిలీ లాగా. నా బర్త్డే రోజు నేను సింహాచలం వెళ్ళి అక్కడ దర్శనం అయ్యింది ఒక హ్యాపీనెస్లో నేను ఉంటే, ఇంతలో వీళ్ళు కాల్ చేసి కేక్ కటింగ్కి రమ్మని చెప్పారు. అండ్ నాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు. అది మీకు లాస్ట్లో చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. ఎవరి బర్త్డే అయినా సరే వాళ్ళ మధ్యాహ్నం లంచ్ టైంకి అందరికీ లంచ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎంత బిజీగా ఉన్నా బర్త్డే సెలబ్రేషన్స్లో అందరం కలిపి వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇస్తామన్నమాట. అండ్ మేమెంత బిజీగా ఉన్నా బర్త్డే సెలబ్రేషన్స్లో వాళ్ళు పిలిచారని ఒక్క కారణంతో వెళ్ళాలి. అలా మనసులోని ఫిక్స్ అవుతామన్నమాట, వెళ్ళాలి మా స్టాఫ్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి. అండ్ అందరూ అంతే, అందరూ ఒక మాట మీద ఉంటారనమాట. వీళ్ళతో ఈ స్టాఫ్తో నాది ఇది 4th బర్త్డే. నేను జాయిన్ అయ్యి 4 years ప్లస్ అయిపోతుంది. ఇక్కడ ఈ హాస్పిటల్లో మంచి బాండ్ ఉంటుంది మాకు మధ్యలోని. అండ్ అందరికీ కేక్ పెట్టేసి లాస్ట్లోని అందరినీ పంచుకోమని చెప్పేశాను. ఒక్కొక్కరితో సపరేట్గా ఫొటోస్ తీసుకోవాలి, ఎందుకంటే నాకు ఒక గుడ్ మెమరీస్గా ఉంటాయి. అండ్ వాళ్ళకి కూడా ఇన్ కేస్ మనం ఇక్కడ మానేసి వేరే హాస్పిటల్లో జాయిన్ అయినా సరే, లేదు వాళ్ళు మానేసినా సరే మంచి మెమరీస్గా ఉండిపోతాయి. లాస్ట్లోని మీకు గిఫ్ట్ ఏమి ఇచ్చారో చెప్తానని చెప్పాను కదా. గిఫ్ట్ ఏంటంటే మా స్టాఫ్ అందరూ నార్మల్గా ప్రతి ఇయర్ ఎవరి బర్త్డేకి అయినా సరే డ్రెస్ కానీ లేదంటే వాళ్ళకి నచ్చిన జ్యువెలరీ కానీ ఏదైనా ఆర్డర్ పెట్టి లేదంటే కొనేసి ఇచ్చేస్తారు. కానీ కొన్ని ఇయర్స్ నుంచి అంటే కొందరు బర్త్డేస్ 4-5 మెంబర్స్ బర్త్డేస్ నుంచి, లేదంటే వాళ్ళకి గిఫ్ట్ అవసరం లేదు, గిఫ్ట్ వద్దు అంటే గిఫ్ట్ వాళ్ళకి నచ్చట్లేదు అనేటప్పుడు వాళ్ళు చెప్పుకోలేరు. కాబట్టి వీళ్ళంతా అమౌంట్ అందరి దగ్గర కలెక్ట్ చేసి అమౌంట్ ఇచ్చేస్తారనమాట. అండ్ నా బర్త్డేకి కూడా అమౌంటే ఇచ్చారు. ఆ అమౌంట్ ఎంతో తెలిస్తే మీరు గెస్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక కేక్ నేను 1K సెలబ్రేషన్స్లో కోద్దామని అనుకుంటున్నాను. మన ఛానల్ 1Kకి దగ్గరలో ఉంది. మీ దయ వల్ల, మీ వల్ల 1K సెలబ్రేషన్స్ త్వరలోనే చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.